अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। कांग्रेस ब्लॉक सदर मोहम्मद हफीज़ुद्दीन ने मेडिकल कॉलेज के मामले को इंतखाबी स्टंट करार दिया। मेदक के नामानिगारों से बात करते हुए उन्होंने एमएलए के इंतखाबात के दौरान इस तरह का बयान देने का इल्ज़ाम लगाया, जो मेडिकल कॉलेज के मसले पर गुज़िश्ता 10 सालों से उनकी जद्दोजहद की वजह से मकबूलियत खो चुके थे। उन्होंने इल्ज़ाम लगाते हुए कहा कि मेदक बीआरएस की हुकूमत में तरक्की के मामले में काफ़ी पीछे है। उन्होंने कहा कि एमएलए के पास इस इलाके की तरक्की को लेकर कोई ख़ास दिलचस्पी नहीं है। उन्होंने मज़ीद इल्ज़ाम आयद करते हुए कहा कि सिद्दीपेट के कायदीन तमाम मामलात में कायद रहेंगे। उन्होंने बताया कि सिद्दीपेट में मेडिकल कॉलेज की इमारत का तामीराती काम भी मुकम्मल हो चुका है। उन्होंने शिकायत की कि मेदक में मेडिकल कॉलेज के लिए अभी तक कोई जगह भी मुख्तस नहीं की गई है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। పట్టణానికి మెదక్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ మంజూరని చెప్పడం అది ఎన్నికల స్టార్ట్ మాత్రమే. ఎందుచేత అంటే పాలకులు గత సంవత్సరమే సంబరాలు 3 సార్లు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ మెడికల్ కాలేజ్ వచ్చింది. గత సంవత్సరంలో అన్ని ఫ్లెక్సీలు కట్టి ధూమ్ధామ్గా కొంత పాలాభిషేకాలు చేసి మెడికల్ కాలేజ్ చెప్పారు. మళ్ళీ తిరిగి నిన్న మళ్ళీ మెదక్ పట్టణానికి మెదక్ మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి మరోసారి సంబరాలు చేసుకోవడం నిజంగా అది వాళ్ళ అవివేకాన్ని వదిలిపెడుతున్నాం. మెదక్ ప్రజలందరూ గమనిస్తారు. ఈ మెడికల్ కాలేజ్ అనేది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. నిజంగా మెదక్ నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే, మెదక్ పట్టణ ప్రజల మీద పాలకుల ప్రేమ ఉంటే ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేవారు. కానీ ఇది నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి అమలుకి వస్తుందని చెప్పడం అది నమ్మశక్యంగా లేదు. 100% మన ఎన్నికల స్టంట్ మాత్రమే. ప్రజలందరూ గమనిస్తారు. నిజంగా 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పటికే ప్రజలు చాలా గౌరవించడం మెదక్ ప్రజలు దాని వాళ్ళ దృష్టి మళ్లించడానికే ఎన్నికల స్టార్ట్లో భాగంగానే మళ్ళీ మెడికల్ కాలేజ్ మంజూరు జరిగింది. పెద్ద పట్టణ ప్రజలు గమనిస్తారు. నిజంగా మీకు విద్య మీద విద్య మీద వాళ్ళకు అంతా అది ఉంటే ప్రేమ ఉంటే మీకు నిన్నగాక మొన్న ఇక్కడ మహిళా డిగ్రీ కాలేజు దాదాపు 200 కోట్ల రూపాయలతో నిర్మించిన బిల్డింగ్లో ఉన్న ఆ కాలేజీలో భూములకు తరలించడం జరిగింది. దాంట్లో కూడా నూరు మెదపల్లి మంది పాలకులు. కానీ ఈరోజు మరోసారి మేము మెడికల్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ చెప్పడం చాలా అది ఎన్నికల స్టార్ట్ మాత్రమే. ప్రజలు నమ్మదని కోరుతున్నాము. మేము ఒకటే చెప్తున్నాం, 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కప్పిపించుకోవడానికి మెడికల్ కాలేజ్ నిర్ణయానికి కొత్త తెరపైకి తెచ్చారు. ప్రతి మెదక్ పట్టణ ప్రజలు ఇప్పటికైనా మీరు ఎటువంటి మాట నమ్మకండి. 10 సంవత్సరాల కాలం ఏం చేయలేరు, ఇప్పుడు కూడా ఏం చేయరు. ఎన్నికలు 2-3 సంవత్సరాలు నెలలు వస్తున్నాయి కాబట్టి ఈ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికైనా మోసపోకుండా మెదక్ ప్రజల మెదక్ పట్టణ ప్రజలు ఉన్న బుద్ధిగా మేము మాట్లాడుతున్నాం తప్ప మీతోటి విమర్శనే కాదు. ఇప్పటికైనా మీరు మెదక్ ప్రజలను గమనించండి. మీరు చాలా సహనంగా ఓపికగా 2-3 నెలల కాలంలో మంచి పరిపాలన ఎన్నుకోండి. మీరు ఎందుచేత అంటే ఇప్పటికే 10 సంవత్సరాలు మోసపోయి ఇప్పటికి కూడా దయచేసి మోసపోవద్దని మెదక్ పట్టణ ప్రజలను కోరుతున్నాము. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే.